మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. నిజమైన దేవుడవు, సజీవమైన దేవుడవు, సర్వశక్తిగల గొప్ప దేవుడవు ప్రభు, నీకు స్తోత్రం నాయన. కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచనకర్తవైన దేవుడు, బలవంతుడవైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవైన మహారాజా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభు. గడిచిన వారమంతట్లో కూడా మీరు మమ్మల్ని సజీవులుగా కాపాడుతొచ్చిందులకై వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ఈ యొక్క సాయంకాలంలో స్త్రీల కూడికకై ప్రభా, నీ ఇంటికి వచ్చిన నీ ప్రజలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను స్వామి. కృపతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను ప్రభు. మోకరించిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. ఇండ్ల దగ్గర ఉంటుండగా మార్గమధ్యంలో ఉంటే నానా మీరే క్షేమకరంగా నీ బిడ్డలను మీ ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా. సంఘంలో ప్రతి బిడ్డను మీరు కనికరించండి, ప్రతి కుటుంబీకులను కనికరించు నాయన. అనారోగ్య స్థితిలుండి, ఆర్థిక పరిస్థితుల నుండి దేవా, నీ ప్రజలకు కృపనిస్తురమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నమ్మకమైన దేవా, సహాయపడండి. ఈ బేతేల్ పరిచర్య కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతన ఆత్మలు మీ ఇంటికి రాగలిగినట్లు ప్రభు మీరే గొప్ప కార్యం చేస్తురమని ప్రార్థన చేస్తా ఉన్నా. సహాయపడండి నాయన. ఈ వార కూడికలన్నిట్లలో మీరు తోడుపడుతూ వచ్చినందులకై వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, సహాయపడండి నాన్న. ఎక్కడెక్కడ ఉంటున్న సకల పరిశుద్ధులను కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. క్రైస్తవేతలను, క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, మీ ప్రేమ విస్తారంగా ప్రకటించబడటానికి, లోకంలో నశించిపోతున్న అనేకులకు నీ ప్రేమ ప్రకటించబడినట్లు మీరే ద్వారం తెరుస్తురండి, గొప్ప కార్యం చేస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ యొక్క ప్రేమ వార్త ప్రకటించకుండా అడ్డుకొని ఆటంకపరుస్తుంటున్న ప్రభా, మరి కార్యములన్నీ కూడా మీరు దూరపరుస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి మోకాలు నీ నామమున వంగునట్లు, ప్రతి నాలుక నిన్ను స్తుతించినట్లు దయగల దేవా, ఈ భూప్రపంచంలో నశించిపోతున్న మానవాళి అందరూ కూడా నీ యొద్దకు రాగలుగుటకు ప్రభా, రక్షణ పొందుటకు మా నాయన నిత్య రాజ్యం వారు కూడా నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల దేవుడవు, దయగల దేవుడవు ప్రభా. నశించిపోతుంటున్న మానవాళి కొరకే నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవుడవయ్యా. నశించిపోయే మరి మానవాళ్ళందరినీ ఎడలా కృప చూపండి, రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయా కనికరం గల గొప్ప దేవానికే స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ప్రభా మరి స్త్రీల కూడికకై ఏ పాటలు పాడాలనో దేవా మీరు మాకు చూపిస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పాటల ద్వారా నేను మహిమపరచడానికి మాకు చక్కని స్వరాలు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడండి యేసయ్యా, నీకు స్తోత్రాలు. అలాగనే వాక్యం ద్వారా నాతో నీ ప్రజలతో మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మందిరం చుట్టూ లోపట నీ అగ్ని ప్రాకారం ఉంచమని వేడుకుంటా ఉన్నాను. ఇతర శబ్దాలు, శత్రు కార్యాలన్నీ కూడా క్రీస్తు నామంలో బంధించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, ఈ యొక్క స్పీకర్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకో దేవా. మరి ఈ కరెంటు కూడా మీ ఆధీనంలో ఉంచుకొని తోడుగా ఉంటురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా. సహాయపడండి. మోకరించిన నీ బిడ్డలందరినీ దీవించండి. నా సంఘంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా మీ ఇంటికి వచ్చి మేలు పొందినట్లు సిద్ధపరిచి తీసుకురమ్మని, శత్రు కార్యాలు బంధించి నీ నామానికి మహిమ తెచ్చుకో నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుండి పాట నెంబరు 698 పాట. పాత పుస్తకంలో నుండి 682, కొత్త పుస్తకంలో 698, పాత పుస్తకంలో 682. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు
అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అంతము వరకు స్థిరపరచునాయనే, అంతము వరకు స్థిరపరచునాయనే. ఎంతైనా నమ్మదగియున్నవాడు, స్తుతికి పాత్రుండు. ఎంతైనా నమ్మదగియున్నవాడు, స్తుతికి పాత్రుండు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు శోధనలాచే కృంగియున్నా మీకు, శోధనలాచే కృంగియున్నా మీకు బాధలో శాంతి ఇచ్చువాడు, ఓదార్చువాడు, బాధలో శాంతిని ఇచ్చువాడు, ఓదార్చువాడు. ప్రభువైన క్రీస్తు దినమందు మీరు, ప్రభువైన క్రీస్తు దినమందు మీరు గత జీవితములో తప్పిపోతీరెంతో, గత జీవితములో తప్పిపోతీరెంతో మితిలేని దేవుని వాత్సల్యతాయే ఎప్పుడు తప్పిపోదు, మితిలేని దేవుని వాత్సల్యతాయే ఎప్పుడు తప్పిపోదు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి, అవిధేయులై బహు దుఃఖ పెట్టితిరి. దేవుని కనికరమెంతో దేవుని కనికరమెంతో గొప్పది, విడచిపోనిది. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు మీ జీవితములలో వాగ్దానములను, మీ జీవితములలో వాగ్దానములను సజీవమౌ విశ్వాసము పొంది చేపట్టుకొనుడి, సజీవమౌ విశ్వాసము పొంది చేపట్టుకొనుడి. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయుందురు, భయులై నిరపరాధులయుందురు. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు పాట నెంబరు 209. కొత్త పుస్తకంలో 209, పాత పుస్తకంలో 207. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా
పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమగైనను బాధగైనను, శ్రమగైనను బాధగైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసునకై హింస పొందెనే, ఎంచలేని యేసునకై హింస పొందెనే. హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా,
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 38 వచనము నుండి 42 వరకు మనం అందరము కలిసి ఈ వాక్యాన్ని చదువుకుందాము. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చెయ్యుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుని ప్రజలారా, మరి ఇక వాక్యం కోసమై మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవము కలిగిన మా తండ్రి, సర్వాధిపతి, న్యాయాధిపతి, మంచి దేవ, నీకే స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నానయ్యా. మరి ఈ సమయంలో ప్రభు, మిమ్మల్ని గూర్చిన ఆయన మాకు తెలిసి తెలియక ప్రభా మరి పాడుతూ వచ్చాం యేసయ్య. ఇంకా చక్కగా పాటల ద్వారా నేను మహిమపరచునట్లు దేవా మీరు మాకు సంపూర్ణంగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కరుణా కటాక్షములు గల దేవుడవు ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు యేసయ్య, నీ దయగల కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ప్రభా మరి నీ యొక్క వాక్యం ద్వారా యేస్వామి నాతో నీ ప్రజలతో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, నీ మాటలలో సత్యము జీవమున్నది నాయనా. నీ మాటల ద్వారా ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేనును నీ ప్రజలు ప్రభా నీ వాక్యమిని వాక్యానుసారంగా మేము ప్రవర్తించడానికి సంపూర్ణంగా మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను. నానా, ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ మంచితనము లేని నన్ను కూడా మీరు కరుణించండి. మీ శిలువ సాటున నన్ను మరుగు చేస్తురండి. మీ బూరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన యేసు ప్రభువా, మరి నీ మాటలు మాకు విడుదల చేస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా మీరు మాత్రమే ఇక్కడ కనబడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ శిలువ సాటున మరుగు చేసుకో, నీ బూరగా వాడుకో, నువ్వు మాత్రమే సంచరిస్తురండి, నువ్వు మాత్రమే మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇతర శబ్దాలు, ఆటంకాలు, అభ్యంతరాలు
తంత్రాలు, శత్రు యొక్క ప్రయత్నాలన్నీ కూడా క్రీస్తు నామంలో మీరు బంధించమని వేడుకుంటా ఉన్నాను. దయగల ప్రభువా, ఇంకా మార్గ మధ్యంలో అయినా ఇంటి దగ్గరైనా నీ ప్రజలు ఉన్నట్లయితే వారిని ప్రభువా మీ సన్నిధికి నడిపించండి తండ్రి. మీ ఇంటికి వచ్చి మేలు పొందే బిడ్డలుగా ఈ సంఘ బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. నమ్మకమైన దేవా, ఇట్లు ఆరంభం నుండి అంతవరకు మీరే మహిమ పొందుమని, మీరే నివసించి సంచరించి సహాయము చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుమని నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుప్రభు వారి ప్రశస్తమైన నామంలో అడిగి స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ వచ్చిన ఈ లేఖనంలో ఎన్నో పర్యాయాలు మనము ఈ యొక్క లేఖనాలు చదువుతూ వింటూ వచ్చినాము. అయినా కూడా దేవుడు మరొకసారి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడినాడు గనుక ఈ కొంత సమయంలో మనము శ్రద్ధగా ఈ వాక్యాన్ని మరి చదువుకొని ధ్యానించుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుని నామంన చక్కగా వినాలని క్రీస్తు వారి నామంలో మీకు మరి తెలియపరుచుకుంటా ఉన్నాను. ఇప్పుడు 38వ వచనంలో, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అంతటా ఒక యేసు ప్రభు వారు ప్రయాణమై వెళ్తూ వచ్చినారు. అక్కడ ఒక గ్రామం వచ్చింది, బేతనియా అనే గ్రామంలో. మరి మనకు తెలుసు కదా, ఎన్నోసార్లు వింటూ వచ్చినాము. మరియా మార్తలు వారి తమ్ముడైన లాజరు అక్కడ ఆ గ్రామంలో నివసిస్తూ వచ్చినారు. కనుక ఆ గ్రామంలోనికి యేసు ప్రభువారు ప్రవేశిస్తూ వచ్చినాడు. యేసు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చానే ఇక్కడ మరియ సహోదరి అయిన మార్త యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించింది. తన ఇంటికి యేసు ప్రభువారిని పిలుచుకున్నది. ఎవరు పిలుచుకున్నారు? మరియనా, మార్త? ఎవరు పిలుచుకున్నారండి? మార్త యేసు ప్రభువారిని పిలుచుకున్నది. ఈ ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఈ యొక్క మార్త యేసు ప్రభువారిని తన ఇంటికి పిలుచుకొని తన ఇంట్లో చేర్చుకుంటూ వచ్చింది. అయితే ఈ మార్తకు మరియా అనే సహోదరి గుడిక ఉంది, మనకు తెలుసు కదా. కనుక 39వ వచనంలో ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుని ప్రజలారా, ఈ లేఖనము మనము గమనిస్తే ఇంట్లోకి ఆహ్వానించింది ఒకరు, ఆయన దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నది మరొకరు. అనగా మరి పెద్దవారు ఎవరో చిన్నవారెవరో మనకైతే ఇక్కడ తెలియదు. కానీ ఒక ఆమెమో మరి మార్తనేమో ఇంట్లో చేర్చుకున్నది, కానీ తన పని మీద వెళ్ళిపోయి ఆమె తన పనిలో ఉంది. అయితే మరియ మాత్రము యేసు ప్రభు వారు ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఆమె ఆయన బోధ వింటూ ఉంది అన్నమాట. మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పే మాటలన్నిటినీ కూడా ఎంతో శ్రద్ధతో ఆమె వింటూ వచ్చింది మరియ. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండేది. మరియమ్మ ఆయన బోధ వింటూ వచ్చిందనమాట. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని యేసు ప్రభు వారిని అడుగుతూ వచ్చింది. ఈమె విస్తారమైన పని పెట్టుకొనుట ద్వారా స్వప్నములు పుట్టునని సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. అయితే దేవుని ప్రజలారా, ఈమె ఏం చేసింది? అవును, యేసు ప్రభు వారిని నేను నా ఇంట్లోకి ఆహ్వానించాను కదా, నేను కూడా కొంత సమయము మరి నా సహోదరితో పాటు నేను కూడా దేవుని యొక్క మాటలు వినాలన్నా మరి శ్రద్ధ ఈమెకు ఇక్కడ లేనట్లుగా మనకు కనబడతా ఉంది అన్నమాట. అందుకే యేసు ప్రభు వారిని ఆమె ప్రశ్నిస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉంది? నేను
పని చేస్తున్నానే, ఒంటరిగా పని చేస్తున్నానే, మరి నా సహోదరి మరియ నీ యొద్ద కూర్చున్నది కదా, నువ్వు ఆమెను పంపించచ్చు కదా యేసుప్రభా, ఆమెకు చెప్పొచ్చు కదా నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పొచ్చు కదని యేసుప్రభు వారిని ఈ మార్త అడుగుతూ వచ్చిందనమాట. దేవుని ప్రజలారా, ఎట్లుందో చూడండి. మనము కొన్ని సందర్భాలలో ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఎంతో సమయం ఉంటుంది. దేవుని ఇంటికి వచ్చే సమయానికి ఏదో ఒక పని పెట్టుకొని ఏం చేస్తాము, నాకు పనింది నేను రాలేను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. మనం జీవితాలలో ఎన్నోసార్లు మనం ఆ విధంగానే ప్రవర్తిస్తాం. అలాగనే మార్త గుడక యేసు ప్రభు ఇంటికి రాకమునుపు ఆమెకి ఎంతో సమయం ఉంటుంది, పని చేసుకోనికి సమయం ఉండదా? కాబట్టి దేవుని ప్రజలారా, మనం అది గుర్తించని వారంగా ఉంటాం. అవును కదా, మరి సాయంకాలము బైబిల్ స్టడీ ఎంత సమయం ఉంటుంది? 1 గంట సేపే కదా. మంగళవారము సంఘ ప్రార్థన 1 గంటన్నర సేపు ఉంటుంది కదా అన్న ఆలోచన మనకుండదు. స్త్రీల కూడికంటే మరి స్త్రీల కూడికైనా 1 గంట గంటన్నరకంతా అయిపోతుంది కదా అన్న ఆలోచన మనం పెట్టుకోమన్నమాట. మన విస్తారమైన పనులలో మనము వెళ్ళిపోతూ ఉంటాం, ఆ పనులలో మనము నిమగ్నులం అవుతూ ఉంటాం. అలా ఉన్నట్లయితే దేవుని ప్రజలారా, మనము చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్లంటే మన ఆత్మీయ జీవితంలో ఈ పనులు చేసుకోకూడదని దేవుని వాక్యం చెప్పలేదు, కానీ పనులు చేసుకోవాలా. ఒక స్త్రీ అంటా వచ్చింది, ఆమె పని చేయకుండా భోజనం చేయదని రాయబడినది. మనకు తెలుసు కదా, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీ ఆమె ఏం చేసింది, పని చేయకుండా భోజనం చేయదంట. కాబట్టి దేవుని వాక్యంలో మరి సోమరిగా ఉండి భోజనము చేయాలని లేదనమాట, కష్టపడి పని చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మార్తనేమో తన ఇంట్లోకి చేర్చుకున్నది, కానీ విస్తారమైన పని పెట్టుకొని దేవుని వాక్యం వినకుండా, ఆమెను కూడా వినియకుండానట్లుగా వచ్చి దేవుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ మరియ వింటా వచ్చింది. ఆ వింటున్న సందర్భంలో మార్త వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తున్నానే, నా సహోదరిని పంపించచ్చు కదా, నీకు చింత లేదా నేను ఇలా చేయటము అని యేసు ప్రభు వారిని ఆమె ప్రశ్నిస్తూ వచ్చిందనమాట. అందుకే యేసు ప్రభు వారు ఆమెకు చక్కగా ఒక జవాబు ఇస్తూ వచ్చినాడు అనమాట. దేవుని ప్రజలారా, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని దేవుణ్ణే అడుగుతూ ఉంది అనమాట. అంటే దేవుణ్ణి ఆ మాట అడుగుతూ ఉంది. దేవునికి ఏమి చింత ఉంటుంది? నువ్వు నశించిపోకూడదని, నీ పనులలో, నీ యొక్క విస్తారమైన పనిపాట్లలోనే అలాగనే నువ్వు వెళ్ళిపోకూడదు. నువ్వేం చేయాలా? దేవుని ఇంటికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, దేవుని మాటలిని, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలా, దేవుని రాజ్యం చేరాలా అన్న చింత ఆయనకు ఉంది. కానీ ఈమెయితే నేను విస్తారమైన పని పెట్టుకున్నాను, మరి నా పనిలో నా సహోదరి రాలేదే, నీకు చింత లేదా అని దేవునికి చెప్తా ఉంది, దేవుణ్ణి అడుగుతూ ఉంది. దేవుని ప్రజలారా, మనం కూడా అంతే. కొన్నిసార్లు ఈ భౌతికమైన పనులు పెట్టుకొని విస్తారమైన పని చేసి దేవుని సన్నిధిలో దేవుని యొద్ద గడిపే వారంగా ఉండము. ఎందుకంటే ఆ విస్తారమైన పనుల వలన మన ప్రాణము అలసిపోతుంది అనమాట. మనం చాలాసేపు ప్రార్థన చేసుకోలేము, చాలాసేపు వాక్యం కూడా చదువుకోలేము. అనగా ఎప్పుడు ఏ సందర్భంలో ఏమి చేయాలా అన్న గ్రహింపు కలిగి మనము నడుచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ సహోదరి ఎట్లంటే యేసుప్రభు వారిని చేర్చుకున్నది, కానీ ఆ కొంత సమయము దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యము వినలేకపోయింది. కానీ ఆయన ఇంటిలోనికి వస్తానే మరియమ్మ మాత్రము యేసుప్రభు వారి పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటా వచ్చిందనమాట. ఏం బోధ వింటా వచ్చింది? ఆయన పరసంబంధమైన మాటలను వింటా వచ్చిందనమాట. అయితే ఇక్కడ మరి తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆ మాట అడుగుతూ వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటా ఉన్నాడు, పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పు ప్రభువా, నువ్వు చెప్తే ఒకవేళ వస్తాదేమో అని దేవుణ్ణి అడుగుతూ వచ్చింది. అయితే దేవాది దేవుడు అంటా ఉన్నాడు ఆమెతో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన 41లో నీవనేకమైన పనులను గూర్చి
విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. దేవుని బిడ్డలారా, విస్తారమైన పని పెట్టుకొని ఆమె ఏం మాట్లాడాలనో ఈయన దేవుడు కదా, ఎందుకు నేను ఇట్లా మాట్లాడితే తప్పు కదా అని కూడా ఆమెకు అర్థమైందో కాలేదో కానీ మరి ఆమె తొందరపడి మాట్లాడుతూ వచ్చింది దేవుని దగ్గర. అందుకే దేవుడు ఆమెకు చక్కని జవాబు ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడంటే, తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది? ఆ ఒకటి, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం గురించి అవసరమైనది ఒకటే. నువ్వేమో విస్తారమైన పని పెట్టుకొని ఏవేవో తొందరపడి మాట్లాడుతున్నావు. అవి అవసరం కాదు. ఈ సందర్భంలో నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత పనైనా చేసుకో అని యేసుప్రభువు వారు ఆమెతో చెప్తా వచ్చినాడు అనమాట. అందుకే దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పినాడు? మార్తాతో చెప్తా ఉన్నాడు. అమ్మా, నువ్వేమో ఇంత తొందరపడి మాట్లాడుతూ ఉన్నావు, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు, ఏంటి వింటా ఉంది ఈమె అని కూడా గ్రహించుకోకుండా మాట్లాడుతూ ఉన్నావు. అవసరమైనది ఒకటే. అయితే ఆమె అవసరమైనది ఏదో దాన్ని మాత్రం ఆమె ఏర్పాటు చేసుకుంది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి నువ్వు గ్రహింపగలిగి ప్రవర్తించు అని దేవుడు ఆమెకు చెప్తా వచ్చినాడు అనమాట. దేవుని ప్రజలారా, మన జీవితాలలో మనము గుడుక ఎన్నో పర్యాయాలు దేవుడు అంటే ఇష్టమే, ప్రేమే, కానీ మనం కలిగిన వృత్తిని బట్టి, పనులను బట్టి, మనకున్న సంపాదనను బట్టి, మనకుంటున్న సమస్యలను బట్టి దేవుని యొద్దకు మనం చక్కగా రాలేక వెనుకబడిన స్థితిలో ఉంటామన్నమాట. ప్రేమనే, దేవుడు అంటే ప్రేమనే. ఈ దినాలలో క్రైస్తవుల మనబడిన మనము మరి ఎంతోమంది ఈ విధంగానే సాకులు చెప్పేవారుగా ఉంటారు. ఎన్నో మార్లు మేము కూడా బ్రతిమాలుకుంటూ వచ్చాము, ఇలా రండి, ఈ సందర్భంలో రండి అని దేవుని వాళ్ళను అడుగుతూ వచ్చిన గుడక వాళ్ళు ఏవేవో సాకులు చెప్పి దేవుని ఇంటికి రాలేని పరిస్థితులలో వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైనది మనము ఎన్ని కలిగి ఉన్నా అవి కలిగి ఉండాలా, ఎందుకంటే మనకు అవసరమే. అయితే దేవుని గుడక కలిగి ఉండాలా, దేవుని సన్నిధి గుడక మనకు అవసరం కనుక దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఈ మరియా ఏం చేసింది? ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది. కానీ మార్త అయితే ఆమె విస్తారమైన పని పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినలేకపోతా వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికీ ఎంతో వ్యత్యాసము, తేడా ఉంటుంది. మన జీవితాలలో మనం కూడా మరియా ఏ విధంగా ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందో అలా ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా. ఉత్తమమైనది ఏంటి? పరలోకము, మోక్షము, నిత్యరాజ్యము, శాశ్వతమైనది. అది ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనము ధన్యులముగా పిలువబడతాం. ఇక్కడ ఒక మాట మనము గమనించుదాము. 11వ అధ్యాయంలో 28వ వచనంలో చివరి వచనంలో, దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. అనగా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మరియమ్మ దేవుని యొక్క వాక్యం విని ఆమె ధన్యురాలుగా చేయబడతా వచ్చింది. మనము కూడా ఆమె వలనే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా, దేవుని యొద్దకు వచ్చేవారంగా, దేవుని సన్నిధిని అనుభవించేవారంగా, దేవుని రాజ్యమును మనం కూడా సంపాదించుకోవాలా. అలా సంపాదించుకోకపోయినట్లయితే ఒక దినం మనకు నష్టము, ప్రమాదం ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, మనం కూడా గ్రహించుకోవాలా. వీరిద్దరిలో వ్యత్యాసం ఉంది. ఒకరేమో భౌతికమైన పనుల విషయంలో నిమగ్నులైపోయారు, దేవుని సన్నిధిని అనుభవించలేక, మాటలు వినలేక. ఆయన చెప్తా ఉన్నాడు దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యంలో ఉన్న ఆ మర్మాలు, ఆ సత్యాలను గురించి చెప్తా ఉన్నప్పుడు ఈమె వినలేకపోతూ వచ్చింది తన పనులను బట్టి. అయితే మరియమ్మ మాత్రము
వేటిని గుడుక ఆమె మనసులోనికి తీసుకొనక కేవలము ఉత్తమమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది, నిలవరమైన దాన్నే ఆమె పొందాలన్న ఆశతో దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటూ వచ్చింది, ఆయన బోధ వింటూ వచ్చింది, ఆయన రాజ్యం సంపాదించుకుంది, ఆయన రాజ్యం కొరకై సిద్ధపడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితాలలో మనం గుడుక ఆ విధంగానే శ్రద్ధ కలిగి, భయము కలిగి దేవుని ఇంటికి వచ్చేవారంగా మనము గుడుక ఉత్తమమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని, నిలువరమైన దాన్ని సంపాదించుకోవాలని సాయంకాలంలో దేవుడు మరి నీతో నాతో మనందరితో గుడుక మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన వ్యక్తిగతంగా కూడా మనము ఎలాంటి పనులలో ఉన్నామో, ఎలాంటి సమస్యలో చిక్కుకున్నామో వాటన్నిటి నుండి విడిపించుకొని దేవుని యొద్దకు రావాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు, గైకొన్నవారు ధన్యులని పిలువబడతా ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో ధన్యులముగా పిలువబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని యొద్దకు రావాలా, దేవుని వాక్యాన్ని వినాలా, గైకొనాలా, ఆ ప్రకారము నడుచుకోవాలా. అలా నడుచుకున్నట్లయితే మనం కూడా ఉత్తమమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని, నిలవరమైన దాన్ని మనం కూడా పొందగలము. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మనను కూడా మరియ వలె నడిపించినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక.